బతుకమ్మ పండుగ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలతో పాటు ఆచార సంప్రదాయాలతో ఆనందోత్సవాలతో వెల్లివిరిసేటువంటి బతుకమ్మ పండుగ ఒక పూల పండుగ. అంటే వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఇందులో అన్ని అంశాలు వస్తాయండి ఈ పాఠ్యాంశంలో. ఇది కూడా జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులో రావడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరైతే కాన్సన్ట్రేషన్ చేయండి. తెలంగాణ జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలకు సంబంధించింది, ఆనందోత్సవాలతో వెల్లివిరిసేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అంటే ఇది ఒక పూల పండుగ. మరి ఇక్కడ ఈ పండుగ జానపద పడతులు అని అంటే ఎవరు? స్త్రీలు. అంటే ఈ జానపద స్త్రీల యొక్క సాహిత్యము అంటే పాటలు, సంగీతం అని అంటే చప్పట్లు, నృత్యము అని అంటే డ్యాన్స్. అంటే సంగీత సాహిత్య నృత్య కళారూపాల త్రివేణి సంగమము ఈ పండుగ. త్రివేణి సంగమం అని ఎందుకన్నారు అని అంటే, త్రి అని అంటే మూడు, సాహిత్యము, సంగీతము, నృత్యం. అంటే పాట పాడతారు. అదేవిధంగా సంగీతం అని అంటే సప్పట్లు కొడతారు, నృత్యం అని అంటే అడుగులు వేస్తారు. అంటే సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతూ ఉంటారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ, తంగేడు కాయప్పునా గౌరమ్మ. చూడండి, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ, తంగేడు కాయప్పునా గౌరమ్మ. చూడండి, ఆట చిలకల్లారా, పాట చిలకల్లారా, కలికి చిలకల్లారా, కందువ్వ గుడ్డలు నీలాల చెట్టు కింద గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నానోము ఫలమివ్వవే గౌరమ్మ. అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము మూడింటి యొక్క త్రివేణి సంగమమే ఈ బతుకమ్మ పండుగ అని ఇక్కడ చెప్తా ఉన్నది రావి ప్రేమలత గారు. మరి ఈ బతుకమ్మ పండుగలో పూజించేటువంటి దేవత ఎవరు అని అంటే, స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అయినటువంటి గౌరీదేవియే గౌరమ్మ. మరి ఇక్కడ ఎందుకు ఈ గౌరమ్మనే ఎందుకు పూజిస్తారు అని అంటే, స్త్రీల పసుపు కుంకుమలు కాపాడేటువంటి దేవత గౌరీదేవి. స్త్రీల యొక్క పసుపు కుంకుమలను కాపాడేటువంటి దేవత. అంటే ఎప్పుడు పసుపు కుంకుమలు ఉండే విధంగా కాపాడేటువంటి దేవత ఎవరు అని అంటే గౌరీదేవి. స్త్రీల సౌభాగ్య ప్రదాయిని గౌరీదేవి బతుకమ్మ అంట. ఓకే, మహిషాసుర మర్దని భీకర స్వరూపిణి అయిన దేవిని నవరాత్రుల సమయంలో తెలంగాణ అతివలు సుకుమారమైన అందమైన పూల రూపంలో సందర్శిస్తారు. పాటలు పాడుతూ ఆడుతూ ఆమెను పూజిస్తారు. ఇక్కడ బతుకమ్మ పండుగలో పూజించేటువంటి దేవత గౌరీదేవి, గౌరమ్మ ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ, దూరాన దూర పండే గౌరమ్మ, అటు చూసి మాయన్నలు గౌరమ్మ, 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడాలెక్కి ఎదుర్కొల్లివ్వంగ దొంగలెవరో దోచిరి గౌరమ్మ, బంగారు గుండ్లవనమే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ, దూరాన దూర పండే గౌరమ్మ. అంటే ఇక్కడ స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అనేటువంటి గౌరీదేవిని, ఈ దేవి నవరాత్రుల యొక్క సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీలు మంచి సుకుమారమైనటువంటి అందమైనటువంటి పూల రూపంలో సందర్శిస్తారు. పాటలు ఆడుతూ గౌరీదేవిని పూజిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. అడవుల్లో, చేలల్లో తంగేడు పూలు, గునుగు పూలు,
ముత్యాల పూలతోటి ప్రకృతి నయనానందకరంగా ఉంటుంది. అంటే బతుకమ్మ పండుగ వచ్చేటటువంటి సందర్భంలో ప్రకృతి మొత్తం పూలు పూలు ఉంటాయంట. వర్షాకాలం అయిపోతుంది, వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడ్డ తర్వాత ఈ పూలన్నీ పూయడము జరుగుతుంది. అందుకే నయనానందకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. నయనానందకరంగా బతుకమ్మ పండుగ నాటికి తంగేడు పూలు, గునుగు పూలు, ముత్యాల పూలు, అదేవిధంగా ఏపుగా పెరిగినటువంటి మొక్కజొన్న తోటలు, పొట్టకొచ్చినటువంటి వరి పొలాలు, నిండినటువంటి చెరువులు, పండినటువంటి చేలతో ప్రకృతి మనోరంజకంగా ఉంటుంది. మనోరంజకంగా ఉంటుందనంట. పప్పు ధాన్యాలు, సజ్జలు ఇంటికి చేరుకుంటాయి. సుఖదుఖాలతోటి, ఉల్లాసాలతోటి మనసు ఉద్వేగం చెందినప్పుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. ఎప్పుడు పాట వస్తుంది, ఎప్పుడు కళ ఉద్భవిస్తుంది అని అంటే మనసు హాయిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీకు బాగా మంచిగా సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నప్పుడు అని అంటున్నావు, కేకలు వేస్తా ఉంటావు, ఇట్లా పాటలు పాడుతూ ఉంటాం. అంటే మనసు సుఖదుఖాలతోటి ఉల్లాసంగా ఉన్నటువంటి సందర్భంలోనే మనసు నుంచి లోపలి నుంచి ఆ పాటలు అనేటువంటివి ఉద్భవించడము జరుగుతుంది. అదే అన్నమాట. ఇవన్నీ మరి పప్పు ధాన్యాలు, సజ్జలు, చెరువులు నిండుతాయి పంట చేలతోటి. ఇవన్నీ ఉండేసరికి మనసు ఉద్వేగం చెంది అప్పుడు కళారూపాలు ఆవిర్భవిస్తాయి. ప్రకృతి అందానికి, పంటల సమృద్ధికి ఉల్లాసము చెంది పల్లె పడతులు అని అంటే పల్లె స్త్రీలు తమ మనోభావాలను పాటల ద్వారా వెల్లడిస్తూ, సంతోషాన్ని నాట్యం ద్వారా ప్రదర్శిస్తూ, పరవశత్వాన్ని సంగీతంలో ప్రకటిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇది ఒకటి. రైట్. మరి ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది స్త్రీల సౌందర్య ఆరాధనము, అలంకరణ నైపుణ్యము, కళాత్మక దృష్టి, పూల బతుకమ్మను పేర్చడములో ప్రదర్శితమవుతుంది. అంటే స్త్రీల యొక్క సౌందర్య ఆరాధనము, పూలను పూజించడము, అలంకరణ నైపుణ్యం, బతుకమ్మను ఎట్లా పేర్చాలనేటువంటిది, కళాత్మక దృష్టి, బతుకమ్మను పేర్చేటువంటి, బతుకమ్మ ఎట్లా పేరుస్తారు అని అంటే దుసేరు తీగలతో అల్లినటువంటి ఒక సిబ్బి తీసుకొస్తారు. సిబ్బి తీసుకొస్తారు. ఈ సిబ్బిని తీసుకొచ్చి ఈ సిబ్బి మీద పూలు వేరుస్తుంటారు. పూలు ఫస్ట్ తంగేడు పూలు వేరుస్తారు, తర్వాత గునుగు పూలు వేరుస్తారు, ఏదో ఒక పూలు, తర్వాత బంతి పూలు, చామంతి పూలు, కాకర పూలు, జిల్లేడు పూలు, గునుగు అయిపోయి జిల్లేడు పూలు, సీతజడ పూలు, ఇట్లా రకరకాల పూలతోటి ఇట్లా పేరుస్తారు. పేరుస్తున్నటువంటి సందర్భంలో స్త్రీల యొక్క కళాత్మక నైపుణ్యం అనేటువంటిది, కళాత్మకమైనటువంటి దృష్టి బయటపడుతుంది. ఏ విధంగా అలంకరిస్తున్నారు బతుకమ్మని, అక్కడ అలంకరణ నైపుణ్యం బయటపడుతుంది. సౌందర్య ఆరాధన, ప్రకృతిని ఆరాధించేటువంటి స్త్రీల యొక్క ప్రకృతి ఆరాధనా స్వభావం అనేటువంటిది బయటపడుతుంది. మరి ఎప్పుడు ఈ బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు అని అంటే మహాలయ అమావాస్య అంటే భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద బహుళ అమావాస్య నాడు ఎంగిలి బతుకమ్మను పేర్చడంతో బతుకమ్మ పండుగ ఆరంభమై మహర్నవమి వరకు జరుగుతుంది. మొత్తము 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఎంగిలి బతుకమ్మ అని అన్నారు. ఎందుకు ఎంగిలి బతుకమ్మ అని అన్నారు అని అంటే ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంతకంటే ముందు రోజు తీసుకొని రావడము జరుగుతుంది. అంతకంటే ముందు రోజు తీసుకొచ్చినటువంటి పూలతోటి బతుకమ్మను పేర్చడంతో, ఎంగిలి వడ్డటువంటి పూలతోటి బతుకమ్మను పేర్చడంతో ఆ రోజు బతుకమ్మకు ఏమని పేరు అని అంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేటువంటి పేరు రావడము జరిగింది. భాద్రపద బహుళ అమావాస్య నుండి మహర్నవమి వరకు ఈ పండుగ 9 రోజులు జరుగుతుంది. మరి మొదట 8 రోజులు ఏం చేస్తారు? బతుకమ్మను చిన్నగా వేరుస్తారు.
మొదట 8 రోజులు అంటే బతుకమ్మను చిన్నగా వేలుస్తారంట. తర్వాత 9వ రోజు పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ. మొదటి 8 రోజులు చిన్నగా వేలుస్తారు. తర్వాత 9వ రోజు పెద్ద పండుగ జరుపుకుంటారు, అదే సద్దుల బతుకమ్మ. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు. తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మ, నాటు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ 1వ రోజు బతుకమ్మకు ఎంగిలి పువ్వు బతుకమ్మ, ఎంగిలి పువ్వు. 2వ రోజు బతుకమ్మకు అటుకుల బతుకమ్మ. 3వ రోజు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలిగిన బతుకమ్మ. 7వ రోజు ఏపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఇట్లా 8 రోజుల పాటు బతుకమ్మను చిన్నగా వేరుస్తారు. ఇప్పుడు ఇట్లా షిబ్బి తీసుకొస్తారు. ఈ షిబ్బి పోయి తర్వాత క్రమంలో ఏమైందంటే షిబ్బి బదులు తాంబాలం వచ్చింది. తాంబాలం పోయి మామూలు ఒక ప్లేట్ వాడుతున్నారు. ఆ ప్లేట్ పోయి ఇప్పుడు పేపర్ ప్లేట్లు వాడకానికి రావడము జరిగింది. ఏం లేదు, ఇక్కడ ఈ షిబ్బి మీద మొట్టమొదటిసారిగా తంగేడు పువ్వు పెడతారు. తంగేడు పువ్వు పెట్టి ఏమని పూజిస్తారంటే గౌరమ్మని, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, నీకు ఏం పువ్వు కావాలి గౌరమ్మ అని అడుగుతున్నారు అనమాట. తంగేడు పువ్వొప్పునా గౌరమ్మ, తంగేడు కాయొప్పునా గౌరమ్మ, తంగేడు చెడు కింద ఆట చిలకల్లార, పాడ చిలకల్లార, కలికి చిలకల్లార, కందువ గుడ్డలు నీలాల చెట్టు కింద గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ. అంటే నీనోము నీకిద్దునే గౌరమ్మ, నానోము ఫలం ఇవ్వవే గౌరమ్మ అని అంటారు. అంటే ఏంది దీని యొక్క అర్థం ఏంటంటే, నీకు తంగేడు పువ్వు కావాలన్నా, నీకు గునుగు పువ్వు కావాలన్నా, నీకు బంతి పువ్వు కావాలన్నా, నీకు చేమంతి పువ్వు కావాలన్నా, నీకు సీతజడ పూలు కావాలన్నా, గన్నేరు పువ్వు కావాలన్నా, లొటపీసు పూలు కావాలన్నా, ఆ పువ్వు కావాలన్నా, ఈ పువ్వు కావాలన్నా, అన్ని పూలను అడుగుతుంది. అడిగి నీకే పువ్వు కావాలంటే ఆ పువ్వు తీసుకొస్తా గౌరమ్మ, గౌరమ్మ అన్ని ఒకదాని మీద ఒకటి పూలు చేసేసి పైన తమలపాకు కానీ గుమ్మడాకులు కానీ పెట్టేసేసి దాని మీద పసుపుతోటి గౌరమ్మను పొందిస్తారు, పెట్టరు. గౌరమ్మను పొందియడం జరుగుతుంది. పొందియడం అని అంటారు, గౌరమ్మను పెట్టరు. తెలంగాణ వాళ్ళకైతేనే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సంప్రదాయాలు తెలవకుండా పాఠాలు నేర్చుకుంటున్నాం మనము. ఇట్లాంటి సంస్కృతి గురించి తెలవకుండా పొందించడము, గౌరమ్మను పొందిస్తారు దాని మీద. అంటే ఇన్ని రకాల పూలు పెట్టి పైన గౌరమ్మను పెడతారు. ఇన్ని రకాల పూలు పెడితే గౌరమ్మ అంత సాటిస్ఫై అవుతుంది. లేదనుకోండి, గౌరమ్మను సాటిస్ఫై చేయాలి. అందుకనే ఊర్లల్లో కొంతమంది స్త్రీలు అనేకమైనటువంటి పూలను పెట్టడం జరుగుతుంది. చూడండి, మరి నీకు ఎన్ని కావాలంటే అది ఇస్తేనే, నీ నోము నీకు ఇస్తూనే గౌరమ్మ, నా నోము ఫలం ఇవ్వవే గౌరమ్మ. నేను 9 రోజులు పూజిస్తున్నావు గౌరమ్మ, నా నోము నిన్ను పూజిస్తున్నాను, పూజ చేస్తున్నాను, నా భర్తను ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు, నాకు పసుపు కుంకుమ పూలు నిన్ను ఎప్పుడు ముత్తైదువలాగా ఉండేటువంటి చూడు గౌరమ్మ అని ఆ గౌరీదేవిని తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు, తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీలు మరి 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా పూజించుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే అది బతుకమ్మ పండుగ. అది బతుకమ్మ పండుగ. మరి ఇప్పుడు 8 రోజులు చిన్నగా చేసుకుంటారు. మరి 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఏంది 6వ రోజు ఏం చేస్తారు? బతుకమ్మని బయటికి తీసుకుపోరు, గౌరమ్మని ఎవరి ఇళ్లలో వాళ్ళే పెట్టుకుంటారు. దీన్ని అరేమి అని అంటారు, దీన్ని అలకల పండుగ అని అంటారు. ఈ 9వ రోజు సద్దుల బతుకమ్మ. అంటే 8 రోజులు పూజించిన తర్వాత 9వ రోజు ఈ గౌరమ్మని తన తల్లిగారింటికి సాగదోలుతారు. గౌరమ్మని సాగదోలుతారు అన్నమాట. గౌరమ్మను మరి అత్తగారింటికి సాగదోలేటటువంటి సందర్భంలో 5 రకాల సద్దులు పెట్టి సాగదోలుతారు. ఏంటివా 5 రకాల సద్దులు అని అంటే, పెరుగన్నము సద్ది,
చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, కొబ్బరి తురుము, అదేవిధంగా నువ్వుల తురుము, పెరుగన్నము సద్ది, చింతపండు సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, కొబ్బరి తురుముతో కూడుకున్నటువంటి సద్ది, నువ్వుల తురుముతో కూడుకున్నటువంటి సద్ది, ఈ 5 రకాల సద్దులు పెట్టి గౌరమ్మను ఆ రోజు సాగదోలడము జరుగుతుంది. పోయిరా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ. అంటే ఇక్కడ 9 రోజుల పాటు, అంటే సాధారణంగా మగవారు కానీ పిల్లలు కానీ పూలను సేకరించుకొని వస్తారు. పూలల్లో ఎక్కువగా ఏ పూలకు అగ్రస్థానం అనంటే తంగేడు పూలకు ఎక్కువగా అగ్రస్థానము. ఎందుకు అనంటే పసుపు పూలతోటి, పసుపు అనేటువంటిది ముత్తైదతనానికి చిహ్నము కాబట్టి ఎక్కువగా పసుపు రంగు పూలు ఉండేటట్టుగా చూసుకోవాలి. బతుకమ్మలో పసుపు రంగు పూలు ఉండేటట్టుగా మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. ముత్తైదువలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానము తర్వాత, అభ్యంగన స్నానం అని అంటే పాదాల నుండి తల వరకు అన్ని అవయవాలు కలిసేటట్టుగా చేసేటువంటి స్నానమే అభ్యంగన స్నానము. అభ్యంగన స్నానము తర్వాత అలికి ముగ్గేసినటువంటి లోగిళ్లలో చాప పైన సేకరించినటువంటి పూలను సమకూర్చుకుంటారు. ఏవైతే పూలు ఉంటాయి కదా ఆ పూలన్నిటిని తీసుకొచ్చి పెట్టడము జరుగుతుంది. సాపేస్తారు, అది ఈత సాపేస్తారు. ఊళ్ళల్లో ఈత సాపనే ఉంటది. ఈత సాప ఇప్పుడు అంటే మనకు రెడీమేడ్ సాపలు వచ్చినాయి, కానీ సాప తీసుకొచ్చి ఆ సాప మీద 5 గుంటల బస్తాల తీసుకొచ్చినటువంటి రకరకాల పూలు, మగోళ్ళు వాళ్ళందరూ పొద్దుగాల తెల్లారుజామున లేచి ఆ పూలు తీసుకురావడం జరుగుతుంది. ఆ పూలన్నిటిని సాపల పరుస్తారు. పరిసి ఇత్తడి పల్లేరం అంటే ఇత్తడి పల్లెం, కానీ సిబ్బి తర్వాత ఇత్తడి పల్లేరంలో మొదట గుమ్మడి ఆకులను పరిచి, గుమ్మడి ఆకులు దానిపై తంగేడు పూలను పేరుస్తారు. తర్వాత పొడవైనటువంటి గునుగు పూల చివర్లను కత్తిరించి వాటికి రంగులు పులిమి పేరుస్తారు. ఒక్కో రంగు పూల వరుస పైన మరొక రంగు పూసి వరుసను పేరుస్తారు. ముత్యాల పూలు అంటే గడ్డి పూలు గుత్తులు గుత్తులుగా అమర్చి, అదే సోంపు పూలు అని అంటారు, వాటికి కూడా రంగు పులిమి వరుసలుగా పేరుస్తారు. సోంపు పూలు అని అంటారు చూసినవా. తర్వాత ఇంట్లో ఉండేటువంటి గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీరపూలను కూడా గుండ్రంగా శిఖరాకారంలో పేరుస్తారు. శిఖరం పైన మళ్ళీ గుమ్మడి పువ్వును అలంకరించడంతో త్రికోణాకారంలోని పసుపుద్దను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తవుతుంది. పూలు ఎక్కువగా దొరికితే మనిషెత్తి బతుకమ్మను పేరుస్తారు. రంగు పూలతో బతుకమ్మను పేర్చడంలో స్త్రీ అలంకరణ కళా నైపుణ్యం అనేటువంటిది వ్యక్తమవుతుంది. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ. పెద్ద బతుకమ్మకే తల్లి బతుకమ్మ అని ఉంటుంది. ఒక పెద్ద బతుకమ్మ చేస్తారు, దాని పక్కకు ఇంకొక చిన్న బతుకమ్మ కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, ఈ పెద్ద బతుకమ్మకి ఏమని పేరు అని అంటే తల్లి బతుకమ్మ అని పేరు. ఈ చిన్న బతుకమ్మకి ఏమని పేరు అని అంటే పిల్ల బతుకమ్మ అని పేరు. ఎందుకంటే తల్లి అమ్మడి పిల్ల, పిల్లమ్మడి తల్లి ఉంటుంది అనేటువంటిది భావంతో ఇక్కడ చెప్పడము జరుగుతుంది. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మను లేదా చిన్న బతుకమ్మను కూడా పెడతారు. బతుకమ్మలను కూరాడికండ దగ్గర కానీ, కూరాడుకుండ ఊళ్ళల్లో ఉంటది, కూరాడుకుండ ఇప్పటికి ఉంటది. ఎవరి ఇళ్ళల్లో ఉందా కూరాడుకుండ? చెప్పురి, ఇప్పటికి ఉందా కూరాడుకుండ? ఇంట్లో అది గంజి తోటి పులియ పెడతారు, కూరాడు అని అంటారు. కూరాడుకుండ ఉందా ఎవరి ఇళ్ళల్లో? ఈ బతుకమ్మలు పేర్చినటువంటి పెద్ద బతుకమ్మను, అదేవిధంగా చిన్న బతుకమ్మను, రైట్, పెద్ద బతుకమ్మను చిన్న బతుకమ్మను తీసుకొచ్చి కూరాడుకుండ దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పీటలు వేసి ఆ పీట మీద పెడతారు. పెట్టి పక్కన ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు పొడులతోటి సద్దులను, పులిహోర, దద్దెన్నమును నైవేద్యంగా అర్పించడము జరుగుతుంది.
ఓకే, మరి స్త్రీల సంతాన ప్రదాయిని, సంతానం వల్లనే జీవితము సార్థకము చెందుతుందని భావిస్తుంది. స్త్రీల ఆచార్య సంప్రదాయాలన్నిటిలోనూ సంతాన కాంక్ష అంటే పిల్లలు జన్మించాలి, సఫలత ప్రాధాన్యాలు అంటే ఉన్నటువంటి సంతానం బాగుండాలి, భర్త బాగుండాలి, కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. బతుకమ్మ పండుగలో తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మలను పేర్చడంలో తల్లి పక్కనే పిల్ల ఉండాలనేటువంటి స్త్రీ మాతృ ఉదయము విదితం అవుతుంది. అదేవిధంగా భాగ్య ప్రదాయిని అనేటువంటి గౌరిని అర్చించడము, భర్త సహచర్యాన్ని తనకు ప్రసాదించమని కోరడమే. గౌరీదేవిని అర్చించడానికి, గౌరీదేవిని పూజించడానికి ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అని అంటే భర్త యొక్క సహచర్యాన్ని తనకు జీవితాంతము ప్రసాదించమని గౌరీదేవిని పూజించేటువంటి పండుగనే ఏ పండుగ అనంటే బతుకమ్మ పండుగ. గౌరీదేవిని పూజించమనేటువంటి పండుగనే బతుకమ్మ పండుగ.